గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్. ఏం లేదు, ఈ రోజు నుండి కొంచెం సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేట్టుగా ఉంది. సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేట్టుగా ఉంది అవకాశాలు. సో కంట్రోల్ రూమ్ ఒకసారి మీ ఎంఆర్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసేయండి. ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు ఎక్కడన్నా కానీ వాగులు వంకలు చెరువులు ఏదైనా తగినా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది పడే కార్యక్రమాలు ఏదైనా జరిగినా మనం విఆర్ఓలు కానీ సెక్రటరీలు కానీ ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉండి అలర్ట్ చేయాలి. ఓకే, ఎక్కడైనా జేసీబీలు కూడా మీరు కూడా 2-3 జేసీబీలు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు స్టాండ్ బై పెట్టుకోవాలా. మీ టోల్ నెంబర్లు అందరికీ కూడా పబ్లిక్ అందరికీ కూడా మా ప్రజలకు మనకు ఆటోమేటిక్గా మీ నెంబర్లు ఎంఆర్ఓ నెంబర్లు అక్కడ సెక్రటరీ నెంబర్లు వాళ్ళకి ఎమర్జెన్సీ నెంబర్లు కూడా కొన్ని డిస్ప్లే చేయాలి అందరికీ. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటే మీరు కూడా నైట్ హాల్ట్ అంతా ఈ రోజు రేపు అంతా మీరు హెడ్ క్వార్టర్లో ఉంటారు, అందరికీ అందుబాటులో ఉండేట్టుగా సూచనలు ఇవ్వాలి. మేము కూడా మీకు టచ్లో ఉంటాము. కలెక్టర్ గారు కూడా ఇప్పటికప్పుడు కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటే ఆ కంట్రోల్ రూమ్స్ అరేంజ్ చేసి విఆర్ఓలు కూడా ఏ విఆర్ఓలు ఆ గ్రామాల్లో నైట్ అంతా అక్కడనే ఉండి ఎప్పటికప్పుడు ఎవరి 2 hours 3 hours రిపోర్ట్ ఇవ్వాలి. మీకు ఎక్కడ చిన్న ఏది జరిగినా కూడా అప్పటికప్పుడు మనకి ఇంటిమేషన్ కావాలా. ఏ ఇష్యూ జరగకుండా చూసుకునే బాధ్యత మనం అందరం కూడా కలిసి తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఎంఆర్ఓ కూర్చోాలి చూసుకోండి. నమస్తే బాగున్నారా? అదే ఇది ఇప్పుడు మన కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసుకొని మీ విఆర్ఓ కంటే నైట్ డ్యూటీలు ఆ గ్రామాల్లో వేసేసి ఎమర్జెన్సీ ఉన్నాయి ఎక్కడన్నా ఈ జేసీబీలు స్టాండ్ బైలు మీకు అన్నీ తెలుసు, కొంచెం చూసుకొని ఎప్పటికప్పుడు దాన్ని మనం మానిటర్ చేస్తాం వల్ల మనం కూడా నైట్ ఆల్ట్ ఈ రోజు రేపు అందరూ కూడా అందరూ హెడ్ క్వార్టర్లో ఉండేది కూడా ప్లాన్ చేయండి. ఓకే, ఓకే. ఓకే, ఓకే. లోకల్ అన్ని డిపార్ట్మెంట్లను ఎంఆర్ఓ గారు అన్ని డిపార్ట్మెంట్లను మనకు ఈరోజు రేపు ఈ తుఫాను కొంత తగ్గుముఖం పట్టినంత వరకు అందరినీ కూడా మనకు హెడ్ క్వార్టర్లో మనకు అటెండెన్స్లో ఉండాలని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంపల్సరీగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండాలి. ఎక్కడికైనా చిన్న చెరువులు అయినా వాగులు దగ్గర ఇమీడియట్గా మనం దాన్ని ఏ విధంగా స్టాండ్ చేసుకోవాలని చేసుకొని ఆ జేసీబీలు కొన్ని తెప్పించుకొని స్టాండ్ బై ఆఫీస్ కార్డుని పెట్టండి. ఒక రెండు బండ్లు స్టాండ్ బై పెట్టుకోండి జేసీబీ మన ఆఫీస్లోనే.
ఈ విఆర్ వాళ్ళతో స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ జరగండి. ఎక్కడ కానీ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇంటిమేషన్ ఎక్కిపోతే మీకు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పెట్టండి. చాలా స్ట్రిక్ట్గా పకడ్బందీగా ఎక్కడక్కడ ఏ చిన్న ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే దానికి అందరికి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ మాళ్ళు ఇరిగి ఎక్కడన్నా వైర్లు లైన్ పెద్ద లైన్ల మీద పడి ఏదన్నా డ్యామేజ్ అయినా కూడా ఇప్పటికిప్పుడు వాళ్ళని కూడా మానిటర్ చేస్తే సరిపోతుంది. ఓకే 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 మీకు అవును రేపు ఎక్కువ అవకాశం. ఓకే ఓకే ఎప్పటికప్పుడు ఏదైనా ఉంటే మాకు ఇంటిమేషన్ అంటే అందరూ కలెక్టర్తో కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కలెక్టర్ కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. మనం ఆ కంట్రోల్ రూమ్లో మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ఓకే అందరూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు అందరం టచ్లో వస్తాము, ఇబ్బంది లేకుండా చేస్తాం. ఓకే ఓకే నమస్తే. ఎంఆర్ఓ సోమల నమస్తే నమస్తే. అదే మీరు ఇప్పటికప్పుడు ఈ నైట్ డ్యూటీలు అంతా విఆర్ వాళ్ళకి వేసి కంట్రోల్ రూమ్ చేసి ఇప్పుడు ఈ ఆవలపల్లి దగ్గర ఇప్పుడు ఆల్రెడీ వాగేదో తిరిగిపోయి కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మనం కూడా ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి కూడా జనాలకు ఇక్కడికి వచ్చేదానికి కూడా కమ్యూనికేషన్ లేకుండా గ్యాప్ అయిపోయింది. కల్వత్త ఏదో తెగిపోయిందంట అక్కడ. అదేవిధంగా కూడా ఈ మన పెద్దప్పరపల్లి దగ్గర ఒకటిను ఇక్కడ ఒకటి చెరువు ఒకటి సుబ్రహ్మణ్య నాయుడు చెప్పారు. అది కూడా ఇప్పుడు పెద్దప్పరపల్లి సైడ్ ఆ అడవి ప్రాంతంలో ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాయి. అక్కడ మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలా మనకి, ఎందుకంటే కమ్యూనికేషన్ కూడా చాలా గ్యాప్ అయిపోయింది. అక్కడ పోయేది వచ్చేది వాహనాలు కూడా పోవడం రావడం లేదు. సో అక్కడైనా ఎక్కువ వంకలు ఉన్నాయి, ఎక్కువ ప్రమాదకరంగా అక్కడ జరిగే ప్రమాదం ఉంది. మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ ఏరియా చూడాలి. దూరంగానే వేసి రోడ్డుపైకి వెళ్ళినెక్కడా ఇవ్వని చెప్పి ఆడ ఏదైనా అడ్డం కంపలు వేసి రెడ్ అలర్ట్ పెట్టండి. వాళ్ళు ఇక్కడ అదే చూసి విఆర్ వాళ్ళు నైట్ డ్యూటీ వేసి మీరు కూడా ఎప్పటికప్పుడు అక్కడనే నైట్ డ్యూటీ ఉండి ఇరిగేషన్ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్లలో మీకు టచ్లో ఉండాల. ఎమర్జెన్సీ ఏ చిన్న ఇష్యూ కూడా జరగకుండా మీరు చాలా మానిటర్ చేయాలి. ఎందుకంటే సీఎం గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా చిన్న పొరపాటు జరిగినా అందరికి ఇబ్బంది వస్తుంది. ఓకే ఓకే ఎంఆర్ఓ పుంగనూరు నమస్తే నమస్తే. అంతా మా కంట్రోల్ రూమ్ అన్ని ఏర్పాటు చేశారా? కొంత సీరియస్గా మానిటర్ చేయాలా, ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా కూడా. ఓకే ఓకే
ఓకే. జేసీబీలు స్టాండ్ బై పెట్టు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎప్పటికప్పుడు టచ్లో ఉండమనండి, మీకు ఎక్కడనే వచ్చి మీ దగ్గరనే ఉండమనండి. ఏదైనా చిన్నది ఏదైనా అయినా ఇసుక గోనె సంచులు పౌడర్ పెట్టి మానిటర్ చేసి ఇబ్బంది లేకుండా చూడాలా. పబ్లిక్ కానీ ఎక్కడ కానీ పబ్లిక్ ఇబ్బంది రాకూడదు. సీఎం గారు చాలా సీరియస్గా దీన్ని మానిటర్ చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు. ఏ చిన్న ఇష్యూ అయినా మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, దాంట్లో అందరూ కూడా టచ్లో ఉండాలా. ఈ 2 డేస్లో ఏ చిన్న ఇష్యూ వచ్చినా నాకు ఇంటిమేషన్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా మనం ముందుకు పోవాలా. ఎక్కడ చిన్న సమస్య రాకుండా అందరం కూడా దీన్ని పెద్ద ఎత్తున మానిటర్ చేసి ఈ తుఫాన్ అందరం కూడా దీన్ని ఎదుర్కొని దీన్ని ఎక్కడికైనా పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి అందరం కూడా దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ ఎంఆర్ఓలకు కూడా కోరుతా ఉన్నాను, మీరు అందరూ కూడా మానిటర్ చేయండి. ఈ 2 డేస్ ఎక్కడ కూడా ఏ చిన్న మన కాన్స్టిట్యున్సీలో చిన్న ఇష్యూ కూడా రాదని చెప్పి కూడా మీరందరూ కూడా బాగా పనిచేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఎక్కడెక్కడ అందరినీ వీఆర్ఓలో నైట్ డ్యూటీలు వేసి మనం అందరూ కూడా హెడ్ క్వార్టర్లో టచ్లో ఉండి అందరికీ కూడా మన ఫోన్ నెంబర్లు అందరూ కూడా పబ్లిక్ అందజేస్తూ అందరూ కూడా ఈ తుఫాన్ను చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, అదేవిధంగా కలెక్టర్ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని దీని మీద చాలా లోతుగా దీన్ని ఆలోచన చేసి ఏ విధంగా మనం దీన్ని కంట్రోల్ చేయాలనేది ఆలోచన చేస్తున్నారు. మనం కూడా దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు, సెలవు తీసుకుంటాం.